హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ వెజ్జీస్ బై మౌనిక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసరికి మా బాబు బర్త్డే వ్లాగ్ కూడా ఇందులో ఉంటుంది. సో చూడండి, అంటే లాస్ట్ వీక్ జరిగింది మే 23rd. సో దాదాపుగా 1 వీక్ అయిపోతుంది. వ్లాగ్స్ కూడా నేను పోస్ట్ చేసి 1 వీక్ అయిపోతుంది. సో అందుకే ఇందులోనే పోస్ట్ చేసేస్తున్నా, లేట్ అయిపోయిందని. ఈ 1 వీక్ నుంచి వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అంటే చాలా గ్యాప్ తీసేసుకుందాం అనిపిస్తుందండి. ఎందుకంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టడము తర్వాత అది ఒక హెడ్ఏక్లా వచ్చేస్తుంది. అంటే కొంచెం స్ట్రెస్, ఎంత కాదన్నా స్ట్రెస్ ఉంటుంది. ఎక్కువ టైం మొబైల్ పట్టుకోవాలి, ఎడిటింగ్ చేయాలి, ట్యాగ్స్, ఇలా కొంచెం ఒక 1 అవర్ పైన పట్టేస్తుంది. వీడియోస్ కొన్ని రోజులు ఆపేద్దాం, తీయకూడదు అనుకుంటున్నాను. అంటే అంత రెగ్యులర్గా తర్వాత ఏంటి అని చెప్పి అలా వెతుక్కోకూడదు అని చెప్పి అనిపిస్తుంది. ఏంటంటే కొన్ని రోజులు వీడియోస్ ఆపేసి రెగ్యులర్గా చేసుకుంటే కొంచెం మైండ్ ఏమైనా ఫ్రెష్గా ఉంటుందేమోనని చెప్పి. ఈరోజు ఏంటంటే నేను మళ్ళీ బిర్యానీస్ చేస్తున్నాను. ఆల్రెడీ మన 2-3 వీడియోస్ బ్యాక్ బిర్యానీ వీడియోయే షేర్ చేశాను. మళ్ళీ ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాను. ఇది కూడా చేసి చాలా రోజులే అవుతుంది. బాస్మతి రైస్తో చేస్తున్నాను. అంటే మా ఇంట్లో బిర్యానీ చేసుకోవడం తక్కువ. మా వారైతే తినరు కాబట్టి నేను ఎక్కువగా చెయ్యను. బట్ ఈసారి మా వారే అడిగారనమాట బిర్యానీ చేయమని. సో అందుకే నేను ఇక్కడ బాస్మతి రైస్తో కుక్ చేస్తున్నాను. మీకు అంత ప్రాసెస్ తెలుసు కాబట్టి నేను నార్మల్గా ఈ వీడియో ఎలాగో తీసింది కాబట్టి చేస్తూ నేను చెప్తాను. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే బిర్యానీ ఆ రోజు బాగా వర్షం అయితే పడింది. సో మధ్యాహ్నం బిర్యానీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే కాకినాడ వెళ్ళామన్నమాట. అది కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాను. వీడియోస్ ఎందుకు మానేద్దాము, గ్యాప్ తీసుకుందాము అనుకుంటున్నానంటే, సో కొంచెం ఎక్కువ వ్యూస్ వచ్చిన ఇప్పుడిప్పుడే ఛానల్ వస్తుంది అనుకోండి. బట్ నాకైతే హెల్త్ ఎక్కువ టైం దీనికి కేటాయించకూడదు అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళకి స్కూల్స్ అవి తీస్తే ఇంకా నాన్ స్టాప్ ఏదో ఒక వర్క్ ఉంటుంది కాబట్టి నాకు కొంచెం ఇప్పుడే రెస్ట్ దొరికేది హాలిడేస్లోనే కొంచెం రెస్ట్ తీసుకోవాలి. సో ఫోన్కి అడిక్ట్ అవ్వకూడదు అని చెప్పి అనిపిస్తుంది. విపరీతమైన హెడ్ఏక్ కానీ కళ్ళు మండిపోవడం కానీ ఇలా జరుగుతుందన్నమాట. సమ్మర్ ఒకటి కదా, అందు గురించే ఇంకా ఎక్కువగా వ్లాగ్స్ ఎడిటింగ్స్ కానీ ఉన్నవి కూడా నేను షేర్ చేయట్లేదు. ఏంటో అసలు కొన్ని రోజులు పక్కన పెట్టేయాలి అనిపిస్తుంది. ఈ వీడియో ఇంకా ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో రెగ్యులర్గా పెడతానా లేదా అన్నది యాక్చువల్గా నాకు అనిపిస్తే పెట్టేస్తాను, లేదంటే గ్యాప్ తీసేసుకుంటాను. సో మీకు రెగ్యులర్గా పెట్టండి అనేవాళ్ళు కామెంట్ చేయండి. ఇంకా నేను ఈ వీడియో తీసిన తర్వాత రోజే కాకినాడ వెళ్ళాము. వర్షం పడింది అన్నాను కదా, నెక్స్ట్ డే కాకినాడ వెళ్ళాము. ఎండ అయితే చాలా దారుణంగా ఉంది. ఇంకా కోలుకోవడానికి కూడా 1 వీక్ పట్టేసింది టైము. సో ఎందుకంటే బైక్ మీద వెళ్ళాం, బైక్ జర్నీ అనమాట. వెళ్ళడం బైక్, మళ్ళీ వెంటనే ఎక్కువసేపు ఉండాలా, రిటర్న్ మళ్ళీ బైక్ మీద వచ్చేసాము. సో 2 అవర్స్ ఇంచుమించుగా 4 అవర్స్ ఎండలో జర్నీ చేయడం వల్ల ఇంకా హెల్త్ అయితే విపరీతంగా ఎండ దెబ్బ తగిలేసింది. ఇంకా బిర్యానీ కూడా చాలా బాగా టేస్టీగా చాలా బాగా వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం మా అమ్మ లేకుండా బాస్మతి రైస్తో చేస్తున్నా. ఎప్పుడు కూడా మా మమ్మీ చేస్తుంది ఇలాగా బాస్మతి బియ్యంతో. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అంటే బిర్యానీస్ అవి బాగానే చేస్తాను, బాస్మతి రైస్తో చేయను, నార్మల్ బియ్యంతో చేస్తాను. ఈసారి వీటితో చేస్తున్నాను కదా, బాగా కుదిరింది రైస్, అది బిర్యానీ చాలా టేస్టీగా వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే
సో నెక్స్ట్ డే ఇంకా కాకినాడ వెళ్ళామన్నాను కదా, సో ఆంటీ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఎండ అన్నాను కదా, చాలా ఎండ అనమాట, మామూలుగా లేదు. మా పాపకైతే ఇంకా స్పృహ తప్పి పడిపోయింది ఆ ఎండ దెబ్బకి, ఇంకా బైక్ మీదే. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆంటీ వాళ్ళ ఇల్లు ఇదే అనమాట. సో వాళ్ళకి ఎప్పుడూ రాజమండ్రిలో ఉండేవారు, మేము వెళ్ళే వాళ్ళము. సో కాకినాడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళటము. సో ఇంకా వెళ్ళిన తర్వాత మా పాపనైతే పడుకోబెట్టేసాము, అన్నం తినేసి పడుకుంది చాలాసేపు. ఇంకా వెళ్ళేటప్పుడు లేచింది. సో ఇంత ఎండలో 2 రోజులు కూడా ఉండకుండా ఎందుకు వచ్చారు అని ఆంటీ వాళ్ళు దెబ్బలాడుతున్నారనమాట. సో వెంటనే ఇలా బైక్ జర్నీస్ చేయటం ఏంటి ఇలా చేశారు అని చెప్పి, ఇంకా వెళ్ళేటప్పుడు ఆంటీ శారీ పెట్టి పంపించారు. ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. సో ఈ శారీ అనమాట, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఆంటీ ఎప్పుడు పెట్టినా సరే, అంటే లాస్ట్ టైం కూడా ఒక శారీ పెట్టారు. సో అది నేను ఇంకా కట్టుకుని చూపించలేదు. ఈ శారీ అయితే కట్టుకుని చూపించు, ఇది ఎవరికి ఇచ్చేద్దని చెప్పారనమాట. సో ఇంకా నెక్స్ట్ డే మామూలుగా అయిపోయింది. తర్వాత రోజు ఇంకా బర్త్డే కదా మా బాబుది, కొన్ని షాపింగ్ చేయాల్సిన ఐటమ్స్ అవి చేసాము. ఇంకా నైట్ 12 అయిందంటే 23rd 12కి ఇంకా మా బాబుని లేపుతున్నాను హ్యాపీ బర్త్డే చెప్తామని. కానీ వీడైతే ఇంకా ఫుల్గా పడుకునే ఉన్నాడు, లేవలేదు. ఇంకా యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి చాలా టైమ్స్ నేను మా బాబు బర్త్డే షేర్ చేశాను. చెప్పాను కదా, మాకైతే కేక్ ఆనవాయితీ లేదు అని చెప్పి, నార్మల్గానే బర్త్డే సెలబ్రేట్ చేయాలి. సో నేనైతే కొన్ని చేద్దాం అనుకున్నా, అంటే సర్ప్రైజ్ లాగా వీడికి. కానీ అయితే అసలు అవ్వలేదు. ఈ ఇయర్ అయితే 5 ఇయర్స్ అయిపోయింది, 6th బర్త్డే అనమాట ఇది. కొంచెం ఏదైనా డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాను. బట్ ఎప్పుడు కూడా మే అంటే ఇంకా ఎండింగ్ అంటే రోహిణి కార్తులు ఆ టైంలో ఉంటుంది మా బాబు బర్త్డే. సో ఏం చేయాలన్నా ఈ ఎండకి నీరసం వచ్చేస్తుంది, ఇంకా నార్మల్గానే చేశాను. ఇక్కడైతే మా పాప ఎందుకు ఏడుస్తుంది అంటే, వాడికి బర్త్డే చెప్తుంటే వాడిది కాదు నాకు ఎందుకు చెప్పట్లేదని ఏడిచేస్తుంది. అప్పుడే మొదలు పెట్టేసింది అనమాట. ఇంకా 12 o'clockకి అందరూ పడుకుని పోయినా మేమైతే మెలకుగా ఉండాలి కంపల్సరీ. నేను కూడా ఎంత పని చేసుకున్నా, ఎందుకంటే ఇది నన్ను పడుకోదు, నన్ను పడుకోనివ్వదు. సో ఇంకా ఒకవేళ నేను పడుకున్నా వాష్రూమ్ వస్తుంది, అలా ఇలా అని లేపుతుంది, నిద్ర అంతా డిస్టర్బ్ అయ్యి తలనొప్పి వచ్చేస్తుంది అని నేను ఇంకా అది పడుకోబెట్టిన తర్వాతే పడుకుంటాను. ఇక్కడ రోజు వైశాఖ పౌర్ణమి, అమ్మవారికి ఇష్టమైన రోజు కూడా అదే రోజు కలిసి వచ్చింది. సో నేనైతే హౌస్ అంతా తడుగుడ్లు అవి పెట్టేసుకుని, కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుని, దేవుడి అన్నీ క్లీన్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాను అనమాట. లేవగానే ఫాస్ట్గా తొందరగా దీపం పెడదామని చెప్పి ఇక్కడ గిన్నెలు అన్నీ క్లీనింగ్స్ అయితే చేసేసాను. సో ఇంకా దేవుడిది కూడా నేను కొంచెం మార్చేశాను. ఇది వరకు బల్ల పెట్టి ఇక్కడ వంటగదిలోనే చేసేదాన్ని కదా, కొంచెం ఇరుకుగా. చెప్పాను కదా, పిల్లలు హ్యాండ్ వాష్ చేసుకున్నా ఏమైనా బట్టలు అవి తగులుతాయని చెప్పి నేను పెట్టానన్నాను కదా, అది కూడా చూపిస్తాను. ఇక్కడైతే మందార మొగ్గలు తీసుకొచ్చాను. ఆ రోజు ఇంకా దీపం పెట్టాను, ఫ్లవర్స్ ఉండాలి కదా, మందార మొగ్గలు అవి తీసుకొచ్చాను. దేవుడిని అయితే ఇలా పెట్టి మార్చేశాను. ఇక్కడ ముగ్గు కూడా పెట్టుకోవచ్చు. చాక్ పీస్ వేసాను, వైట్ చాక్ పీస్, సరిగ్గా కనిపించదు ముగ్గు. ఇంకా చెప్పాను కదా, మా బాబు వాళ్ళు పడుకున్నారు. ఇంకా పట్టపగల్లాగా మా పాప అయితే తిరుగుతుందనమాట. ఇంకా 1 అయిపోతుంది, ఇంకా పడుకోలేదు ఈరోజు. ఏంటో ఇంకా పెంద్రాళ్ళే లేద్దాం తెల్లవారుజామున అంటే 1 అయినా పడుకోనివ్వకపోతే ఇంకేం లేస్తాము. ఇంకా నెక్స్ట్ డే అనమాట, తెల్లారిపోయింది. సో నెక్స్ట్ డే 23rd థర్స్డే అనమాట ఆ రోజు. సో ఇంకా వీడు లేచాడు. ఫస్ట్ వీడు లేవకముందే ఇంకా అది నేనైతే లేట్గా లేస్తుందేమో అనుకున్నాను మా పాప. ఇంకా అది కూడా లేచిపోయింది వీడికంటే ముందే. స్నానం కూడా చేయించేశాను. తర్వాత వీడికి స్నానం చేయించాను నలుగది పెట్టి. యాక్చువల్గా నేను స్నానానికి వెళ్దామనుకునే టైంకి లేచేసాడు. సో ఇంకా రెడీ చేసేసాను. ఇంకా మా బాబు బర్త్డే వచ్చేసరికి హాలిడేస్లో వస్తుంది కాబట్టి చాక్లెట్స్ ఎవరికి పంచడానికి ఉండదు, ఎవరు ఉండరు, సెలవులకు వెళ్ళిపోతారు కదా, ఇంకా సింపుల్గానే అయిపోతుంది. సో ఈసారి అయితే చుట్టుపక్కల వాళ్ళకి ఇద్దామని చెప్పి కొన్ని తెచ్చుకున్నాము. చాలామంది సెలవులకు కూడా వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఇంకా దీపం పెట్టేశాను నేను.
ఆ రోజే అనమాట ఇంకా కింద పైన అన్నీ ఇలా సర్దేశాను. చెప్పాను కదా బయట పెడుతుంటే ప్లేస్ ఆక్రమించేస్తుంది, వాటర్ పడిపోతుందని చెప్తున్నాను కదా, అదే పడుతుందేమో అనుకుంటున్నాను. సో అవయ్యంతో ఇక్కడ పెట్టేశాక కొంచెం హ్యాపీగా మనశ్శాంతిగా ఉంది, చక్కగా కన్వీనియంట్గా కూడా ఉంది. ఇంకా మా వారికి కూడా అక్షింతలు వేస్తున్నప్పుడు వీడియో తీయలేకపోయాను. నేను వేసినా కూడా కంగారే కదా, మా వారికి అంతా కూడా హడావిడిగా వేస్తారు. ఆ వీడియో క్లిప్ అన్నీ కూడా మిస్ అయిపోయినాయి. సో ఇంకా అమ్మ దగ్గరికి అయితే తీసుకెళ్దాము అని చెప్పి ఇంకా మేము వేసినవి మా అక్క వాళ్ళు అందరూ చాలా వేసినవన్నీ కూడా క్లిప్స్ మిస్ అయిపోయాయి. ఇంకా అమ్మకి వేస్తున్నది మాత్రం ఇంకా ప్రశాంతంగా షూట్ చేశాను. సో వీడైతే అందరిలాగా అంటే వాడు ఏజ్ పిల్లల్లాగా అందరిలాగా అన్ని రకాల ఐటమ్స్ తినడు. చెప్పాను కదా, కారం అవి తినడానికి, పులిహార కూడా తినడు. సో వాడికైతే బొప్పట్లు అయితే ఇంట్రెస్టింగ్గా ఇష్టంగా తింటాడు, చాలా ఇష్టం. మా అమ్మ అయితే బొప్పట్లు చేసేసింది వాడి కోసం. ఇంకా అందరిలాగా అన్నీ తినని చెప్పి ఇవి చేసింది. ఇంకా పంచడానికి తినటానికి అన్నిటికీ ఇదే అనమాట, ఎక్కువ క్వాంటిటీయే చేసింది. నెక్స్ట్ ఏంటంటే ఈసారి అయితే మేము వాళ్ళ నానమ్మ ఇంటికి కూడా తీసుకెళ్ళాము. సో అక్కడ కూడా ఇలాగ కొంతసేపు ఉన్న తర్వాత ఇంటికి వచ్చేసాము. ఆ రోజు ఈవినింగ్ వెళ్ళాము. సో ఇదన్నమాట వాడి బర్త్డే అయితే ఇలా జరిగింది. ఇంకా వీడియో మొత్తం డే అంతా చేయలేదు, అక్కడక్కడ వీడియోస్ అయితే తీశాను. సో ఇలా జరిగింది. మీకు వ్లాగ్ నచ్చింది, నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే చేసుకొని చూడండి వీడియోస్. సో ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో నచ్చితే మీరు మర్చిపోకుండా ఒక చిన్న లైక్ ఇస్తే ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.